శాంతి భద్రతలను పరిరక్షించాల్సిన పోలీస్ అధికారే కాకి అహంకారంతో రెచ్చిపోయి ఓ దళిత యువకుడిపై అమానుషంగా దాడికి దిగిన ఘటన నెల్లూరు నగరంలో ఇప్పుడు కలకలం రేపుతోంది. బాధితుడు తెలిపిన వివరాల ప్రకారం నెల్లూరు వనంతోపు సెంటర్లోని మెడ్ప్లస్ మెడికల్ షాప్ వద్ద మందులు కొనుగోలు చేసేందుకు వచ్చిన నక్కా సీనయ్య అనే యువకుడిపై వేదాయపాలెం సీఐ శ్రీనివాసరావు అకారణంగా విరుచుకుపడ్డారు. ఎటువంటి నెపం లేకుండానే తీవ్రమైన కుల దూషణలకు దిగుతూ చేతిలోని లాఠీతో విచక్షణారహితంగా బాధడంతో బాధితుడు తీవ్ర గాయాలవడంతో స్థానికులు వెంటనే స్పందించి అతడిని ప్రభుత్వ సర్వజన ఆసుపత్రికి తరలించారు. ఉద్దేశపూర్వకంగానే చట్టాన్ని చేతుల్లోకి తీసుకుని రెచ్చిపోయిన సీఐ శ్రీనివాసరావుపై తక్షణమే ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసు నమోదు చేసి ఉద్యోగం నుంచి డిస్మిస్ చేయాలని ఉన్నతాధికారులు నిష్పక్షపాతంగా విచారణ జరిపి కఠిన చర్యలు తీసుకోవాలని దళిత ప్రజా సంఘాల నాయకులు డిమాండ్ చేస్తున్నారు. నా పేరు నక్కా సీనయ్య. నేను రవీంద్ర నగర్ పోస్ట్ వీక్లో ఉంటాను. నేను మా వైపు బాగాలేకపోతే మెడిసిన్ కోసం వనంతోపు సెంటర్కి వెళ్ళాను. శ్రీనివాసరావు వేదాయపాలెం సిఐ గారు నా మీద బీభత్సంగా కొట్టాడు లాఠీతో పెద్దగా. నాకు గొడవ, నా చెయ్యి పని చేయట్లేదు, వెనక బ్యాక్ సైడు కాలు పని చేయట్లేదు. నేను పని చేసుకునే వాడిని ఇలా కొట్టేసి ఎలా వాళ్ళు తెలుసుకొని కొట్టాలి కదా ఏదైనా. నేనేం కూడా చేయలేదు సార్. నేను మామూలుగా అక్కడ నిల్చుకొని ఉన్నాను, రోడ్లో మెయిన్ రోడ్లోనే ఉన్నాను. ఆయన వచ్చి లాఠీ తీసుకుని కొట్టాడు. ఎందుకు కొట్టినా సార్ అంటే నీ అమ్మ ఎవరు అడిగేదానికి ఇలా అది అని చెప్పి ఇంకా చాలా దెబ్బలు కొట్టాడు సార్. అందరూ చూస్తూ ఉన్నారు. వైన్ షాప్లో సీసీ కెమెరా ఉంది, పక్కన వైన్ షాప్లో పనిచేసే వాళ్ళందరూ ఉన్నారు. అందరిని అడగమనండి, ఎక్కడ నాదేమైనా తప్పు ఉంటే అప్పుడు నా మీద తీసుకోమనండి సార్. నేనేం తప్పు కూడా చేయలేదు, నేను ఎవరితో కూడా గొడవ పెట్టుకోలేదు, ఏం కూడా చేయలేదు. నేను మెయిన్ రోడ్ నిలుచుకున్నాను, ఆ మీదకి ఇలా గొడవకు వచ్చాడు సార్. గొడవకు వచ్చి ఇలా చేసి ఎందుకు పోతున్నాను సార్ అంటే నువ్వేంద్ర అడిగి సార్ నన్ను. సిఓ శ్రీనివాసరావు నిన్న దళితుడి మీద నక్కా సేనయ్య అనే వ్యక్తి మీద దళితుడి మీద దాడి చేయటం జరిగింది. టాబ్లెట్లకు వచ్చుండే సేనయ్య మీద నక్కా సేనయ్య మీద కొట్టడం జరిగింది సిఏ గారు. సిఏ గారు గతంలో కూడా దళితుడు అంటే అదొక కసి. దళితులు కానీ కంప్లైంట్ చేయడానికి పోలీస్ స్టేషన్కి వెళ్ళినా కూడా దళితులను ఒక కీలకంగా చూస్తున్నాడు. మహిళ కంప్లైంట్ చేయనాటికి పోతే ఆ మహిళని పోరా గీర అనే తీరులో అసభ్యంగా మాట్లాడటము ఈ సీఏ గారు. ఇదే వీని లక్షణం. అది దళితుల మీదే. ఈ దళితుల మీద ఈ విధంగా కసిదాచుకుంటున్న శ్రీనివాసరావు మీద కఠినమైన చర్యలు తీసుకోవాలని చెప్పి నేను ఈ మీడియా ముఖంగా తెలుపుకుంటున్నా. ఇంకోటి ఏంటంటే ఇతని మీద కఠినమైన చర్యలు కానీ తీసుకోకపోతే రేపు సోమవారం రోజు ఎస్పీ గారికి కూడా ఉన్నతమైన ఎస్పీ గారికి కూడా కంప్లైంట్ చేయడం జరుగుతుంది. కానీ మా ఎస్టీ ఎస్సీల వర్గాలన్నీ ఏకమయ్యి మేము నిరసన చేసే విధానం మేము నెల్లూరు జిల్లాలో ఎస్పీ ఆఫీస్ కాడ కలెక్టర్ ఆఫీస్ కాడ నిరసనానికి మేము దీనికి దిగుతామని కూడా మేము సిద్ధంగా ఉండాం. No matter the noise outside, enjoy the quiet inside. With noise-cancelling windows from Asahi System Windows. Please subscribe SS News AP.